హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? మొత్తానికైతే ఫైనల్లీ మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందండి. 2 మంత్స్‌లోనే మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. నేను ఎలా 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేశాను. ఇప్పుడు యూజీ సౌండ్ అనేది ఉంది కదండి. మన జూలై 15th నుంచి అయితే అందరైతే యూజీ సౌండ్ వాడద్దు అని చెప్తున్నారు కదా. అది వాడచ్చా వాడొద్దా, మళ్ళీ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందామండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే May 21st అయితే ఆ రోజు అయితే స్టార్ట్ చేశానండి. అది అనుకోకుండా క్యాజువల్గా స్టార్ట్ చేసాము. ఆ రోజు వర్షం పడతా అంటే వర్షం స్టార్ట్ అయితే ఫస్ట్ పెట్టామండి. 15 minutesలోనే 200 వ్యూస్ అయితే వచ్చాయండి. అంటే మనల్ని కూడా చూస్తారా, మన వీడియోలు కూడా చూస్తారా అని మేము అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసామండి. అంతకుముందు పోదో అసలు పెట్టడం అవసరమా అనుకున్నాము. మా బాబు అయితే పెడదాం అనేది, చిన్న బాబు 8 years ఉంటాడు. అందరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం, మనం కూడా పెట్టుకుందాం అంటే అట్లా క్యాజువల్గా స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి అదే ఇక May 21st నుంచి అయితే స్టార్ట్ చేసినాం. కానీ అసలు ఏం చేయాలి అనేది అయితే నాకైతే ఐడియా లేదండి. నాకైతే ఏం తెలియదండి. ఫస్ట్ యూట్యూబ్ ఎట్లా అప్లోడ్ చేయాలి, వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది అయితే ఏం తెలియదండి. అవన్నీ తెలుసుకొని షార్ట్ ఈ విధంగా అప్లోడ్ చేయాలి, వీడియో ఈ విధంగా అప్లోడ్ చేయడం అవన్నీ తెలుసుకున్నానండి. తెలుసుకొని అయితే నేనైతే టెక్ ఛానల్ ఎవరిది ఫాలో అవుతానంటే జ్యోతి నంద్యాల అనే సిస్టర్ది అయితే ఫాలో అవుతానండి. ఆ సిస్టర్ది చూసి నేనైతే ఇవన్నీ నేర్చుకున్నానండి. నేర్చుకుని అయితే వీడియో అయితే ఎట్లా అప్లోడ్ చేయాలి ఏందనేది అయితే చేశానండి. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ది అయితే ఏదో వీడియో అప్లై చేశానండి. సీతారామన్ బ్లౌజ్ది వ్యూస్ అయితే పోలేదండి. అట్లనే ఇంకోసారి సారీది ఈ విధంగా వచ్చిందని అదొకటి వీడియో చేశాను. తర్వాత రేషన్ కార్డు గురించి చాలామంది సఫర్ అవుతున్నారండి. మాకు కూడా రేషన్ కార్డు గురించే చాలా ఇబ్బంది అయింది. అయితే నాకు రేషన్ కార్డు వచ్చిన తర్వాత యూట్యూబ్లో చాలామంది నేను కామెంట్ చేశాను, ఈ విధంగా చేయండి వస్తుంది అని అందరికీ కామెంట్ చేశాను. అదే మన ఛానల్లో ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేస్తే కొంతమందికైనా హెల్ప్ అవుతుంది కదా అని అయితే నేనైతే వీడియో తీసి అయితే పెట్టానండి. నాట్ ఎగ్జిస్టింగ్ కీ రిజిస్టర్ అని మీకు వస్తుందా అని అయితే వీడియో తీసి పెట్టాను. అదైతే ఒక 3 days తర్వాత 1K వెళ్ళిందండి. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తే పీపుల్కి నచ్చుతుంది కదా అని అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశానండి. రేషన్ కార్డు గురించి, లేబర్ కార్డు గురించి, ఆరోగ్యశ్రీ కార్డు గురించి, తర్వాత ఇందిరమ్మ ఇండ్ల గురించి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశానండి. ఇలాగే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశానండి. న్యూగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ఈ 3 స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోండి అని అయితే ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో అయితే 27K వ్యూస్ అయితే వెళ్ళిందండి. నాకైతే 800 వాచ్ అవర్స్ అయితే కలిసిందండి. అప్పుడు హోప్ వచ్చిందండి నాకు. అంటే మన వీడియోస్ కూడా చూస్తారు కదా, ఎవరికైనా యూస్ఫుల్ అనిపించే వీడియోస్ అయితే చూస్తారు కదండి ఎవరైనా. అంటే మన యూస్ఫుల్ వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అని నేనైతే ఆలోచించుకున్నానండి. ఇప్పుడు కొత్త యూట్యూబర్ చెప్పేది కూడా, వాళ్ళకి చెప్పే టిప్ కూడా ఇదేనండి. ఇప్పుడు పీపుల్కి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూస్తారండి. మీరు కూడా జనాలకి ఏది నచ్చుతుంది అనేది అదైతే చూసి అయితే ఒకసారి అయితే మీరైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ అనేది చేశాను కదండి. న్యూ రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళు 3 స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోండి అని ఆ వీడియోకి 27K వ్యూస్ అయితే వచ్చాయండి. 800 వాచ్ అవర్స్ వచ్చాయి. తర్వాత మహాలక్ష్మి స్కీమ్ అని దానికి 300 వాచ్ అవర్స్ వచ్చినాయండి. అలాగే నా వీడియోస్ అన్నీ పబ్లిక్ రీచ్ అవ్వకుండా వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే పెట్టానండి. దానికి ఇంకా కూడా వస్తూనే ఉందండి. 1200 వాచ్ అవర్స్ అయితే వచ్చిందండి. 2 monthsలోనే జస్ట్ August 18th నాకు మినీ మానిటైజేషన్ అయితే అయిందండి 3000 వాచ్ అవర్స్తోని. మళ్ళీ August 20కే నాకు ఫుల్ మానిటైజేషన్ అయిందండి. అయితే మానిటైజేషన్ అయ్యే ముందు అసలు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది అయితే మీకు చెప్తానండి. అయితే యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదండి. యూట్యూబ్ షార్ట్స్లో నేను ఏం చేశానంటే యూట్యూబ్లో ఉన్న షార్ట్స్ని వేరే వాళ్ళవి స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఇన్స్టాట్లో ఎడిట్ చేసి మళ్ళీ దాన్నే అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేయడం వల్ల రీచ్ కూడా వస్తుందేమో అని చాలా టెన్షన్ పడ్డాను. టెన్షన్ పడి
ఇప్పుడు మళ్ళీ రీయూజ్డ్ అని వస్తే ఒకవేళ మనకి అప్పీల్ వీడియో చేయాలి, మళ్ళీ ఎడిటింగ్ చేసి మన యూఆర్ఎల్ కనిపించేటట్టుగా ఒక 2 సెకండ్స్ అట్లా వీడియో తీయాలని చెప్తున్నారు కదా యూట్యూబ్ వాళ్ళు. నాకు చాలా భయం వేసింది అసలు. అమ్మో ఈ విధంగా అయితే మళ్ళీ అప్లై పోతే ఏమవుతుందో అని నేను షార్ట్స్కి అయితే నేను అట్లా స్క్రీన్ షాట్ చేసి పెట్టిన షార్ట్కి అయితే నాకైతే 70K 80K వ్యూస్ అయితే వచ్చినాయండి. వచ్చిన ఆ విధంగా నా వీడియో కానిది, నా కంటెంట్ కానిది అయితే ఇట్లా నేను స్క్రీన్ షాట్ తీసి, అంటే మనకి ఫస్ట్ అయితే మనకి వ్యూస్ రావు కదండి, ఏ విధంగా వ్యూస్ వస్తాయో అని అట్లా తీసి వేరే వాళ్ళది ఫోటో పెట్టింది స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాట్లో ఎడిట్ చేసి అయితే నేనైతే పెట్టానండి. దానికైతే 70K వ్యూస్ అయితే వచ్చినాయండి. 70K 75K వ్యూస్ ఇంకా వస్తూనే ఉన్నాయండి. కానీ నేనేం చేశానంటే మినీ మానిటైజేషన్ ముందే అండి, ఒకరోజు ముందే ప్రతి ఒక్కటైతే నేను చెక్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం వైటీ స్టూడియో అన్ని క్రోమ్లో ఓపెన్ చేసి వస్తుంది కదా, దాంట్లో ప్రతి ఒక్కటైతే నేను షార్ట్ వీడియో ప్రతి ఒక్కటైతే చెక్ చేసుకున్నానండి. రిస్ట్రిక్షన్స్ కాడ ఉంటుంది కదా, నన్ అని ఉందా, షార్ట్ పాలసీ అని ఉందా. షార్ట్స్కి అయితే షార్ట్స్ పాలసీ అని పడుతుంది కదా, వాటికి ఏమో టెన్షన్ లేదని టెక్ ఛానల్ వాళ్ళు చెప్పారు. కానీ నాకెందుకో మళ్ళీ రీయూజ్డ్ అని వస్తే ఎక్కడ మళ్ళీ రీఅప్పీల్ చేయాలోనని నేనైతే షార్ట్ పాలసీ వచ్చిన ప్రతి ఒక్క దాన్ని అయితే నేనైతే డిలీట్ చేశానండి. షార్ట్ పాలసీ వచ్చిన ప్రతి దాన్ని నేనైతే డిలీట్ చేశానండి. నా కంటెంట్ కాంది. మళ్ళీ సాంగ్స్, ఇప్పుడు మనం సాంగ్స్కి ఇట్లా యూత్ సౌండ్ అనేది తీసుకొని సాంగ్స్కి అయితే మనం యాక్ట్ చేస్తాం కదా, ఆ విధంగా షార్ట్ పాలసీ వచ్చింది కూడా నేనైతే తీసేసానండి, డిలీట్ చేశాను. ప్రతి ఒక్క దాదాపు ఒక 10 దాకా షార్ట్స్ అయితే డిలీట్ చేశానండి. ఒకటి లాంగ్ వీడియో ఒక్కటండి, వేరే వాళ్ళ థంబ్నెయిల్ని స్క్రీన్ షాట్ తీసి అయితే నేను పెట్టానండి. పెట్టి నా ఫోటో పెట్టాను అక్కడ. ఆ విధంగా కూడా రీయూజ్డ్ అని వస్తుందంటే ఆ వీడియో కూడా డిలీట్ చేశానండి నేను. నా కంటెంట్ గాంధీ ఏది కూడా నేను ఉంచుకోలేదండి. ఓన్లీ నా కంటెంట్ ఉందే నేను ఉంచుకొని మిగతావన్నీ డిలీట్ చేశానండి. ఆ విధంగా అయితే నాకైతే ఆగస్టు 18 డిలీట్ చేసిన తర్వాత ఆగస్టు 18 రోజు అయితే 3272 వాచ్ అవర్స్తోనైతే నాకైతే మినీ మానిటైజేషన్ అయితే అయ్యిందండి. నేను ఆగస్టు 18 రోజు అయితే 2:30కి అయితే మినీ మానిటైజేషన్కి అయితే అప్లై చేశానండి. నాకు మార్నింగ్ 4:30కి ఏమో, నేను మార్నింగ్ లేచే వరకు 4:30కి చూసే వరకు అయితే యూట్యూబ్ పార్ట్నర్ అనేది సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. ఫుల్ హ్యాపీ అనిపించింది. ఓకే కదండి, మీరైతే ఈ విధంగా వేరే కంటెంట్ అయితే యూజ్ చేయకండి. వేరే ఇలా స్క్రీన్ తీయడం లేకపోతే డౌన్లోడ్ చేసి పెట్టడం వేరే వాళ్ళది ఏది యూజ్ చేయకండి. యూజ్ ది సౌండ్ అనేది వాడచ్చా వాడదనేది ప్రతి నా వీడియోలో నా షార్ట్లు చూడండి, ప్రతి ఒక్క వీడియోలో యూజ్ ది సౌండే ఉంటుందండి. యూజ్ ది సౌండ్ వాడచ్చు, మనం యాక్ట్ చేయాలి, మనం కనిపించాలి. మనం కనిపిస్తే రీయూజ్డ్ అయితే ఎప్పటికీ రాదండి. వేరే వాళ్ళ యాక్ట్ చేసింది మనం పెట్టుకుంటే అది రీయూజ్డ్ అవుతుంది. కానీ యూజ్ ది సౌండ్ అయితే 100% అయితే వాడుకోవచ్చండి. ఎవరేం టెన్షన్ పడకండి. నా వీడియోలో అయితే ప్రతి ఒక్కటైతే యూజ్ చేసే సౌండ్ అనే ఉంటుందండి. ఓన్ వాయిస్తో పెట్టింది ఓన్లీ 2 వీడియోస్ ఉన్నాయండి. ఆ 2 వీడియోస్కి అయితే రీచ్ అయితే రాలేదు. కాకపోతే మన ఓన్ వాయిస్తో పెడితేనే ఎక్కువ మనకు ప్లస్ ఉంటుంది, మన కంటెంట్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళైతే యూజ్ చేసే సౌండ్ అయితే కొంచెం తగ్గించి మీ ఓన్ వాయిస్తోనైతే కంటెంట్ అయితే ఇవ్వండి. నాకైతే సబ్స్క్రైబర్స్ అయినా లేకపోతే వాచ్ అవర్స్ అయినా ఏదైనా కూడా నాకైతే లాంగ్ వీడియోలతోనే వచ్చినాయండి. ఇప్పటికైతే లాంగ్ వీడియోలతోనే రీచ్ ఎక్కువ వస్తుంది నాకు, షార్ట్స్తో అయితే రావట్లేదండి. ఇప్పుడు మీరు ఏమేమి తీసుకున్నారు, మైక్ తీసుకున్నారా లేకపోతే సెల్ తీసుకున్నారా లేకపోతే ట్రైపాడ్ తీసుకున్నారా అని అడుగుతారు కావచ్చు అండి. నేనైతే ఏది తీసుకోలేదండి. ఇంట్లో ఉన్న మా ఆయన సెల్తోనే నేనైతే వీడియోలు తీస్తానండి. నా సెల్తో కూడా కాదు, మాకు టైం ఉండదు. ఆయన పనికి వెళ్ళి డ్యూటీకి వెళ్ళి వచ్చేవరకు ఆ నైట్ వీడియోలు అప్లోడ్ చేయడం ఆ విధంగా అయితే జరుగుతుందని. ఇంతవరకు అయితే నేను మైక్ తీసుకోలేదు, ఏ చిన్న వస్తువు కూడా యూట్యూబ్ గురించి అయితే తీసుకోలేదండి. ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్లో చేయాలనుకునే వాళ్ళైతే ముందు ఫస్ట్ సక్సెస్ కానీ, సక్సెస్ అయిన తర్వాత అన్నీ తీసుకున్నారు. యూట్యూబ్ నుంచి వచ్చే మనీ ఇప్పుడు మన చిన్న యూట్యూబర్స్కి అయితే వెంటనే మనీ అయితే రాదండి.
ఒకసారి అయితే మీరైతే టెక్ ఛానల్ చూసి అయితే ఏ విధంగా చేయాలి ఏందనేది అయితే చూసుకోండి. నా అనుభవం అయితే ఈ విధంగా అయితే ఉందండి. ది సౌండ్ వాడచ్చా అంటే కంపల్సరీగా వాడచ్చండి. ఎవరేం టెన్షన్ పడకు, వాడచ్చు. కాకపోతే మనం యాక్ట్ చేయాలి. ది సౌండ్లో మనం యాక్ట్ చేసి పెడితే అది కరెక్టే అండి. లేకపోతే వేరే వాళ్ళ వీడియోస్ గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని పెడితే అది కరెక్ట్ కాదండి. అది ఖచ్చితంగా రీల్స్ కంటెంటే వస్తుందండి. ఓకే కదండి, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే లైవ్ చేయడం వల్ల కూడా వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతాయండి. లాంగ్ వీడియోస్ పోని వాళ్ళు ఏం చేస్తారంటే లైవ్ చేసుకోండి. లైవ్ చేయడం వల్ల కూడా తొందరగా 400 వాచ్ అవర్స్ అయితే రీచ్ అవుతారండి. నేనైతే లైవ్ చేశాను నుండి ఒకరోజు చేస్తే కొంచెం డిఫరెంట్గా చార్ట్స్ అయితే చేశారండి. చేసిన వల్ల నాకు భయమే నేనైతే లైవ్ అయితే చేయలేదండి. మీరు చేయాలనుకునే వాళ్ళైతే చేసుకోండి. ఖచ్చితంగా వాచ్ అవర్స్ అయితే తొందరగా యాడ్ అవుతాయండి. లాంగ్ వీడియోస్ కంటే లైవ్తోనే తొందరగా యాడ్ అవుతుందండి. ఎంతంటే 1 అవర్ 2 అవర్స్ అయితే లైవ్ చేసుకోండి, ఖచ్చితంగా యాడ్ అవుతుంది. మీకు తొందరగా మానిటైజేషన్ అయితే అవుతుందండి. ఓకే కదండి, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే మానిటైజేషన్ కావడానికి ఎలిజిబుల్ ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ అయితే కావాలండి. మనకి మినీ మానిటైజేషన్ అవుతుంది. అదే ఫుల్ మానిటైజేషన్ అంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ అయితే పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే కావాలండి. అదైతే మనకి ఫుల్లో మానిటైజేషన్ అయ్యి మనకి అప్పటి నుంచి మనీ వచ్చుడైతే స్టార్ట్ అవుతుందండి. నాకు ఆగస్టు 20కి ఫుల్ మానిటైజేషన్ అయిందండి. ఇప్పుడు నాకు $3 అయితే యాడ్ అయినాయి. చేయాలండి, వీడియోలు చేస్తా అంటేనే మనకి రీచ్ అనేది వచ్చి మన వీడియోస్ జనాలకు వెళ్తేనే కదా మనకైతే మనీ అయితే వస్తుంది. కానీ కొంచెం అండి తక్కువ మనీ అయితే వస్తుంది మనకి. కొంచెం ఫేమస్ అయిన తర్వాత మనది అయితే రావడం అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఏమైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకంటే బాగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. స్లోగా కొంచెం మెరుగుతా అంటే కూడా చేసుకోవచ్చు కదండి. నేనైతే ఇంతవరకు అయితే మైక్ కానీ లేకపోతే సెల్ కానీ ప్రత్యేకంగా సెల్ కానీ లేకపోతే ఐప్యాడ్ కానీ ఏమైతే తీసుకోలేదండి. క్యాజువల్గా స్టార్ట్ చేశాను, అనుకోకుండా రీచ్ అయితే వచ్చిందండి. ఇప్పుడు యూట్యూబ్ ఏంటంటే కొత్త యూట్యూబర్స్కి అయితే కొంచెం రికమెండేషన్ అయితే చేస్తుందండి. మీరు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి, ఖచ్చితంగా రీచ్ అయితే వస్తుందండి. ఓకే కదండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా మీకైతే క్లియర్ చేస్తానండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ఓకే అండి, బాయ్ బాయ్.